వెళ్తే 10 లోపు స్థానాలు దక్కించుకోగలుగుతారు. ఒక్క సీటు కూడా రాదు వాళ్ళకి వాళ్ళు చూసుకుంటే. అదే నేను చెప్పినట్టుగా ఒంటరిగా పోటీ చేస్తూ ఈ టైప్లో ఇప్పుడైనా ఆ పార్టీలో అసంతృప్తుల్ని ఈ పార్టీలో అసంతృప్తుల్ని తెచ్చుకుంటే 3 నుంచి 5 స్థానాలు గెలవగలుగుతుంది. 3 నుంచి 5 స్థానాలు గెలవగలుగుతుంది. పార్లమెంట్లో సీట్ రాదు కానీ పోటీ కనీసం 10% ఓట్లు వస్తాయి ఇవాళకి వాళ్ళు చేసుకుంటారు. ఇంతమంది అధ్యక్షులు మారుతున్నారు కదా భారతీయ జనతా పార్టీకి సంబంధించి. అక్కడి నుంచి హరిబాబు గారి దగ్గర నుంచి చూసుకుంటే వరుసగా. కానీ ఇటువంటి భారీ చేరికలు అంటే తెలంగాణలో కనీసం ఈటెల రాజేంద్ర గారు వచ్చిన తర్వాత కొంతమంది తీసుకొచ్చారు. రాలేదు, ఆయన కూడా చేస్తానని చెప్పాడు అంతే. మరి కోమటిరెడ్డి ఎలా వచ్చారు? కోమటిరెడ్డిని అధిష్టానం మాట్లాడింది, ఈటెల తెచ్చింది. కానీ ఇక్కడ ఎందుకు కనీసం ఆ ప్రయత్నాలు కూడా చేయట్లేదు? నేను చెప్పాను కదా, ఇక్కడ బేసిక్ గా భరోసా ఇవ్వాలి. ఇప్పుడు ఇక్కడున్న లీడర్లకు అక్కడ క్లారిటీ ఉండాలి. పదవులు ఇవ్వడం, అక్కడికి తిప్పుతూ ఉండటం, ఇదంతా యాక్సెస్. ప్రస్తుతం డబ్బున్న లీడర్లు ఉన్నారు బీజేపీ, వాళ్ళు వాళ్ళ పనులు చూసుకుంటున్నారు, కాంట్రాక్ట్లు వ్యవహారం. కానీ పార్టీని డెవలప్ చేయాలని చూడలేదు. ఎందుకు అంటే తెలుగుదేశం పార్టీ అనుకూల బ్యాచ్ బీజేపీలో ఉండి దీన్ని ముందుకు పోనీ ఎట్లా, ఇది ఎదిగితే రేపు పొద్దున్న తెలుగుదేశానికి నష్టం అన్నటువంటి ఉద్దేశం. అది పోయి రెండవది జాతీయ నాయకత్వమే ఇక్కడ మనం బలమైనటువంటి ఒక ఫార్ములా తీసుకుంటే కానీ వర్కౌట్ కాదు. మేబీ 24 తర్వాత దక్షిణాది మీద కాన్సన్ట్రేట్ చేస్తాడేమో.